తెలుగుదేశం పాత బలాబలాల లెక్కేస్తుంది బేసిక్గా. అయితే ఆ బలాబలాల లెక్కనే ఇట్లేదు. ఇప్పుడు వీళ్ళు మీకెంత లేదు మీకెంత లేదని చెప్తారు సహజంగా. మీకు మాక్సిమం ఏంటి, తెలుగుదేశం తన లిస్ట్ తను పట్టుకెళ్తుంది. ఇప్పుడు వీళ్ళ కసరత్తు వీళ్ళు 2-3 రోజులు కసరత్తులు చేసి ఇదంతా చేసింది ఉంటది కదా. వీళ్ళ కసరత్తు ఒకటైతే వాళ్ళ కసరత్తు ఒకటి ఉంటుంది. ఆ కసరత్తుల ప్రకారం ఇప్పుడు మీరు ఏ సీటు కోరుకుంటున్నారు? విశాఖపట్నంలో అయితే మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీరు అట్లా గెలిచారు, ఇప్పుడైతే గెలవడం కష్టం, ఇట్లాంటిది. ఇలాగా వేటికయ్యి లెక్కలు బలాబలాలు అనేది లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎలా కోరుకుంటే అట్లాగే పొత్తు జరుగుతుంది. అంటే 175 నియోజకవర్గాల్లో గతంలో వీళ్ళు సాధించిన సీట్ల లెక్క ఓటు శాతాన్ని ఏమన్నా పరిగణలో తీసుకున్నారా? జనసేన అసలు బీజేపీని పొత్తులోకే తీసుకోకూడదు కదా ప్రాక్టికల్ గా. అయితే బలాబలాలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు, మాకెట్లుంది అనేది. ఫైనల్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ లెక్కలు వస్తాయి. ఇప్పుడు ఇంకోటి భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేది ఒక లెక్క వస్తుంది. అదే సందర్భంలో తనని నమ్ముకుని బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళని కాపాడుకు రావాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది, వాళ్ళకి లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పటికీ బీజేపీలో ఉంటూ తనకు అనుకూలంగా పార్టీ నడిపిస్తున్నటువంటి వాళ్ళని నడుపుకు రావాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది. బిహైండ్ ద స్క్రీన్ ఒక కసరత్తే చేసి పొత్తుకు ఓకే చెప్పిందా భారతీయ జనతా పార్టీ? ఇందాక మీరు చెప్పినట్టు సర్వేలు ఇవన్నీ ఎవరికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్ అనేది అవన్నీ చూసుకుని ఓకే చెప్పిందా? ఆ కోణంలో నుంచి చెప్పాల. వాస్తవంగా చెప్పాలంటే ఆ కోణంలో అయితే సింగిల్ గానే పోవాలి. వాస్తవంగా సంఘ్ పరివార సంస్థలు అయితే బీజేపీని ఒంటరిగా పోటీ చేయమని చెప్పినాయి. ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా లాస్ అవుతాం మనం అన్నటువంటి. అయితే పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆలోచన. వాళ్ళు ఏంటంటే రేపటి ఎన్నికల తర్వాతన ప్రతిపక్షం అనేటువంటిది నామమాత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నారు. చాలా నామమాత్రంగా మిగిలిపోవాలి. ఈ దక్షిణాది ఉత్తరాది లాంటి గొడవలు ఉండకూడదు. టోటల్ గా వ్యవహారం అంతా కూడా అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు అనేది పరిమితంగా ఉన్నాయి. అంటే అప్పుడు వీళ్ళు ఏ బిల్లులు పెట్టినా కాదనేది ఉండదు, ఏ నిర్ణయాన్ని తిరస్కరించేది ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్ లో విధేయత ప్రకటించే వాళ్ళే కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకనాడు వాజ్పేయి టైంలో చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కదా, మోడీని